రైతులకు ఎందుకు యూరియా ఇవ్వలేకపోతున్నారో మంత్రి తుమ్మల చెప్పాలన్నారు స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణకు 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం 12 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చిందన్నారు. కేంద్రం పంపిన యూరియాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇలాకాలోనే చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు రామచంద్రరావు. దీనిపై విచారణ చేయాలని తెలంగాణ రాష్ట్రాన్ని డిమాండ్ చేశారు రామచంద్రరావు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పర్యటన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు రామచంద్రరావు. కానీ చాలా బాధ అనిపిస్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని వేరే వాళ్ళ మీద తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పంటల సీజన్లో రైతులకు కావాల్సింది ఎరువులు. ఆ ఎరువులు కూడా ముఖ్యమైన ఎరువు వచ్చే యూరియా. కాంగ్రెస్ పార్టీ గతంలో యూపీఏ ప్రభుత్వంలో యూరియా షార్టేజ్తోని రైతులు మందుల దుకాణం ముందు ఎరువుల దుకాణం ముందు నించొని రాత్రి కడిపి అక్కడ లాఠీ చార్జ్ అయ్యి యూరియా దొరకకుండా పోయేది. నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దాన్ని నీమ్ కోటెడ్ యూరియా కింద మార్చి దేశంలో ఎక్కడ కూడా దాన్ని కొరత లేకుండా రైతులకు సమయానికి ఎంత అంటే అంత ఇచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేశారు, జరిగింది కూడా. దేశంలో ఎక్కడ కూడా ఈరోజు యూరియా షార్టేజ్ లేదు. కేవలం తెలంగాణలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేయడానికి అబద్ధాల ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి తెలంగాణకి ప్రతి రైతుకు 2 బస్తా యూరియా అటువంటి ఒక లెక్క చేస్తే ప్రతి ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతాయని చెప్పి లెక్క చేస్తే తెలంగాణకు 9 లక్షల పై చిలుకు మెట్రిక్ టన్ అవసరం. భారత ప్రభుత్వము మనకిచ్చింది, ఈ తెలంగాణకి ఇచ్చింది 12 లక్షల పై చిలుకు మెట్రిక్ టన్. అయినప్పుడు కూడా తెలంగాణలో ఎరువు కొరత ఉన్నది. ఎరువుల షాప్ ముందు రైతులు నిల్చుంటున్నారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఎందుకు రైతులకు యూరియా మీరు ఇవ్వలేకపోతున్నారు? అధికంగా ఇచ్చినటువంటి యూరియా ఎందుకు మార్కెట్లో షార్టేజ్ వచ్చింది, ఎందుకు కొరత వచ్చింది? దీని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. నేను తుమ్మల నాగేశ్వరరావు గారిని అడుగుతా ఉన్నాను, మీరు రైతాంగ మంత్రి, అగ్రికల్చర్ మినిస్టర్, చర్చకు సిద్ధమైతే నేను ఎల్లుండి ఖమ్మం పోతున్నాను. ఖమ్మంలో ఇద్దరం కూర్చొని మాట్లాడదాం దీనిపైన. నా లెక్కలు నేను తీసుకొస్తాను, మీ లెక్కలు మీరు బయట పెట్టండి.